ఈ రికార్డు ఈ వీడియో మీరు చూసారంటే ఓలా వెహికల్స్ తీసుకోవాలా అవసరం లేదని క్లియర్గా అర్థమైపోతుంది. ఓలా ఎంతవరకు ఎలక్ట్రికల్ వెహికల్ ఎంతవరకు తీసుకోవచ్చు, ఎలక్ట్రికల్ మీద ఒపీనియన్ టోటల్ మీకు అర్థమైపోతుంది క్లియర్గా ఈ రికార్డు వింటుంటే. ఓలా వచ్చేసరికి కస్టమర్ని ఆక్యుపై చేస్తాను, రేట్ తక్కువ చెప్పి మైలేజ్ ఎక్కువ చెప్పి కస్టమర్ని మోసం చేస్తుంది. ఎట్లా అంటే 170, 160, 140 1,40,000 అట్లా చెప్తూ కస్టమర్ని కొనుక్కున్నట్టు చేసి కిలోమీటర్స్ కిలోమీటర్లు చెప్పడం, ఈకో మోడ్ కిలోమీటర్ చెప్పడం, నార్మల్ మోడ్ కిలోమీటర్ చెప్పడం, ఇట్లా ఎన్నెన్నో చేస్తుంది. ఇది చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది మనల్ని మోసం చేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఆ చెప్పిన అమౌంట్ పక్కన పెడితే తక్కువ అమౌంట్ చేసి సర్వీసింగ్ వెరీ వరస్ట్. సర్వీసింగ్ అనేది అసలు పరమ వరస్ట్. రెండోది వాడు చెప్పే మైలేజ్లో సగం వస్తుంది. 173 చెప్పిన దగ్గర నాకు ఓవరాల్గా 85, 90 వస్తుంది అంతే. వెయిట్ తక్కువ ఉండాలి, ఇన్ని కిలోమీటర్లు ఎంత స్లోగా వెళ్ళాలంటే దాని బదులు సైకిల్ తీసుకుంటారు కదా. వెయిట్ ఎక్కువ కూడదు ఉండకంటే 60 కేజీలు లోపు ఉన్న ఉంటారా ఏంటే. ఇప్పుడు ఒక 70-80 కేజీలు ఉన్నప్పుడు ఓవరాల్గా తగ్గితే 1-2 కిలోమీటర్లు లేదంటే ఒక 10 కిలోమీటర్లు తగ్గాలి కదా. సగం తగ్గిపోద్దా. 60 కేజీలు అన్న వెయిట్, 60 కేజీలు వెయిట్ అన్నప్పుడు నేను 70 కేజీలు, 75 కేజీలు, 80 కేజీలు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఒక 10 కేజీలు తగ్గాలి, 10 కిలోమీటర్లు తగ్గాలి, కానీ సగం తగ్గిపోద్దా మైలేజ్. సో ఇదేంటంటే కస్టమర్ని ఎక్కువ చూపించి మోసం చేయడానికి, తర్వాత నీకు ఏం ఉండదు. మీ డబ్బుల్ని బూడిద పోసి పన్నీర్ చేసుకోవడానికి వాళ్ళ వెహికల్స్ చేస్తున్నాయి. సో నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ తీసుకోకపోవడమే మోర్ దెన్ బెటర్. ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది లాంగ్ ఎక్కువ తిరిగేటోళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే బెటర్. లెంత్ ఎక్కువ దూరం తిరుగుతారు చూసారా, వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవడం మోర్ దెన్ బెటర్. ఎందుకనగా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే లాంగ్ తీసుకున్నప్పుడు ఎక్కువ పెట్రోల్ ఎక్కువ అవుతుంది కాబట్టి పెట్రోల్ కన్నా ఎలక్ట్రికల్ వెహికల్ ఇది బెటర్. అది సర్వీసింగ్ బెటర్గా మైలేజ్ వచ్చిన వెహికల్ చూసి ఆలోచించి తీసుకుంటేనే మోర్ దెన్ మంచిది. ఎలక్ట్రికల్ వల్ల ప్రాబ్లం లేదు.